వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుదిపోరుకు సర్వం సిద్ధం. ఆఖరి అంకంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రధాని. భేటీ కానున్న కూటమి నేతలు. ఫలితాలపై చర్చించనున్న ప్రధాన పార్టీలు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ ఆహ్వానం. సానుకూలంగా స్పందించిన గులాబీ అధినేత. ఫోన్ ట్యాంపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న లక్ష్మణ్. ఆదాయం లేని కార్పొరేషన్లు పెట్టి అప్పులు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వివరాలు వెల్లడించాలని పురంధరేశ్వరి డిమాండ్. సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు. రేవణ్ను శిష్ట్ కట్టడికి అనుమతించిన బెంగళూరు కోర్టు. 6 రోజుల పాటు ప్రజ్వల్ను ప్రశ్నించనున్న సేట్. నేను లేకపోయినా సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందన్న కేజ్రీవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆవిర్భావ దినోత్సవం వేడుకల ఆహ్వానాన్ని అందించారు రాష్ట్ర ప్రోటోకాల్ ప్రభుత్వ ప్రతినిధి హర్కర వేణుగోపాలరావు. వేడుకల్లో కేసీఆర్ను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారని వేణుగోపాల్ అన్నారు. వేడుకల ఇన్విటేషన్తో పాటు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కేసీఆర్ కోసం లేఖ పంపారని తెలిపారు. ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వేడుకలకు హాజరవుతున్నారని వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం కంటే కేటీఆర్కు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన ఉండదన్న మహేష్ కుమార్ గౌడ్ అందరితో చర్చించిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వారు చేసిన తెలంగాణ సోనియా గాంధీ పుణ్యమాను వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ అంతా కూడా వారి కుటుంబం స్వలాభం కోసం, వారి అవసరాల కోసం వాడుకొని అసలు తెలంగాణ యాస, భాష, సాంప్రదాయం అన్నిటి కూడా 10 ఏళ్లుగా మరిపించినటువంటి ఘనత కేసీఆర్ కుటుంబ సభ్యులది. 10 ఏళ్లుగా నీళ్ల పేరిట, భూముల పేరిట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ దోపిడీకి నిరసనగా ప్రజలు ఓట్లేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. తెలంగాణ ఎంబ్లంలో, చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు, ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. కేసీఆర్, కేటీఆర్కి అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏమిటని అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నానా యాగి చేస్తా ఉన్నారు మీరు? వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది. ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఆ అమరులు స్మరించుకునే విధంగా ఆ అమరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో జత చేస్తే మీకున్న నొప్పి ఏంటి, బాధ ఏంటి? తెలంగాణ చిహ్నం జోలికి పోకపోవడం మంచిదని సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సూచించారు. తెలంగాణ గేయానికి సంగీత దర్శక కీరవాణిని పెట్టడాన్ని టీఆర్ఎస్ ప్రాంతీయవాదం ముందుకు తేవడం సబబు కాదన్నారు.
రాజకీయాలు విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదని తెలిపారు. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడానికి అభినందిస్తున్నామని తెలిపారు. గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబులు మిగతా మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్లను వాడుకుంటున్నాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కట్టిన కడ్డాన్ని వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సో తాత్కాలికంగా వాయిదా వేసేట్టుగా వచ్చింది. తాత్కాలికంగా కాదు, అట్లాంటి వాటికి పోపాకండి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. టీఆర్ఎస్ ప్రజల కోసం చేయలేని పనులు ఉంటే మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్రావాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక వింత వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాట పాడుతున్నాం వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీతం తెలుసుకున్నాం వద్దన్నామా. కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. కేసీఆర్పై టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన స్థానంలో ప్రజాపాలన తీసుకొస్తామని ప్రమాణ స్వీకారం సమయంలో రేవంత్ చెప్పారని, ప్రజాపాలనకు చిహ్నంగా ఉండాలా లేక రాచరిక చిహ్నాలు ఉండాలని ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికే మొదటి ప్రాధాన్యమని, మళ్లీ రాజరిక పాలన కోసం చిహ్నాన్ని వ్యతిరేకిస్తున్నారా అంటూ మండిపడ్డారు. జయ జయ హే గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంబలం అంటే చిహ్నం, ప్రభుత్వం అంటే చిహ్నం. ఇవాళ అతి ముఖ్యమైనటువంటి ప్రజా చిహ్నం ఏంటి? ఎవరైనా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వారు త్యాగం చేసిన దాంట్లో అందరూ త్యాగం చేసి ఉండొచ్చు, కానీ ప్రాణ త్యాగం అనేది నెంబర్ 1. అమరవీరులు అంటే ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రాణాన్ని లెక్క చేయలేదు. తెలంగాణ వస్తే చాలని ఒకళ్ళు కాల్చుకొని చనిపోయారు, కొంతమంది ఉరేసుకొని చనిపోయారు, కొంతమంది ఉద్యమంలో చనిపోయారు. వీళ్ళందరినీ అమరవీరులు అంటారు. ఎవరి కోసం అమరవీరులు అయ్యారు? వీళ్ళు తెలంగాణ రాష్ట్రం రావటం కోసం చనిపోయారు. ఆ అమరవీరుల్ని చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజాప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు లేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇది మారిస్తే. ఫోన్ ట్యాపింగ్పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లపై లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ నిలదీశారు. పోలీసు వ్యవస్థను, ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది. ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా మీ భాగవతం బయట పెడుతున్నారు. ఎవరైతే ఇవాళ జైలు ఊచలు లెక్క పెడుతున్నారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద ఆయన చెప్పిన విధంగానే మేము చేశామని తప్పితే, ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని ఇవాళ వారు ఇచ్చినటువంటి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తా ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా బాహాటంగా ఆ వాంగ్మూలంలో ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు మీన మేషాలు లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు లొంగిపోతున్నావు? మీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా, జన్ 10 ఒత్తిడా, లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బీఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నారు?
బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కేసీఆర్ను కాపాడేందుకుందే సిబిఐ విచారణ కోరుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా బీజేపీకి కొమ్ము కాసిందో చూశామని, అందుకు ప్రతిఫలంగా కేసీఆర్ను కాపాడాలని బీజేపీ చూస్తుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నారని, ఇకనైనా తమ డ్రామాలు ఆపాలని హెచ్చరించారు. వీళ్ళ రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రికార్డు చేయించడం జరిగింది. వైల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో, ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పంటున్నాను. బీజేపీపై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బీజేపీ సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్ వ్యవస్థను బీజేపీ కించపరచడం కరెక్ట్ కాదన్నారు. నిజంగా బీజేపీ ఆరోపణలో నిజం ఉందంటే యాపిల్ కంపెనీ పంపిన మెసేజ్పై సిబిఐ విచారణ చేపట్టాలన్నారు. సిబిఐతో బీజేపీ తమను తాము ఎంక్వైరీ చేసుకోవాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ రాష్ట్ర పోలీసుల పైన నమ్మకం లేనట్టుగా సిబిఐ పైన విచారణ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో చాలా విడ్డూరంగా ఉంది. గతంలో మా నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా, పిసిసి అధ్యక్షునిగా పలుసార్లు సిబిఐకి నేరుగా వెళ్లి కాళేశ్వరం పైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ కనీసం పట్టించుకున్న దఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంటే దేశంలోనే అత్యున్నత గౌరవం ఉన్నటువంటి పోలీసులు, అలాంటి పోలీసులను అవమానించే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించలేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ నుంచి చార్టెడ్ ఫ్లైట్లలో ఢిల్లీ. బీజేపీపై ఎమ్మెల్యే సాంబశివరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. జనగామ జిల్లాలో సిపిఐ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యే హాజరయ్యారు. కుల మతాల పేర్లతో బీజేపీ రాజకీయం చేస్తుందని అన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లను దండుకోవాలని చూస్తుందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం నిరంకుశ పాలనను అవలంబించిందని, గత 10 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనం సాధించుకుని 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒకసారి మనం వెనక్కి వెళ్ళాలి, ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే ఆనాడు తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం, ఈనాడు తెలంగాణలో ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అనేది మనం చూస్తే, ఆనాడు తెలంగాణ అనేది నీళ్లు, నియామకాలు, నిధులు, ఇంకా అనేక డిమాండ్స్తో ఆత్మగౌరవం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ఇంకా అనేక అంశాలపైన తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఆనాడు తెలంగాణ కోసం ఏ ఉద్యమాన్ని మనం స్వీకరించామో, ఏ ధిక్కార స్వరాన్ని వినిపించామో, ఈ 10 ఏళ్ల కాలంలో మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. మోగబోయింది తెలంగాణ. మన గొంతులు తీసేశారు. ధిక్కారం అనేది పోయి మాట్లాడలేనటువంటి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం 10 ఏళ్లలో ఆర్థిక శక్తిగా 5వ స్థానంలోకి వచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. కేంద్ర ప్రభుత్వం ఏపీలోనే 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. బీజేపీ సిద్ధాంతం ఒకటేనని, ముందు దేశం ఆ తర్వాతే పార్టీ, వ్యక్తి అని, అందుకే రాష్ట్ర అధ్యక్షురాలు పదవిలో తాను ఉన్నా లేకపోయినా దేశం కోసం, బీజేపీ కోసం తామందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. బీజేపీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. విషయం ఒక తండ్రి తన బిడ్డ
ఆ బిడ్డ ఆ తండ్రి కళ్ళ ముందు అన్యాయానికి గురి అయ్యి అట్లా చూస్తుంటే ఆ తండ్రికి ఎంత గుండెకోత ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఆ మైనారిటీ మహిళకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది కుటుంబాలకి సంబంధించినటువంటి అంశం. అంత దూరంగా ఆలోచించి వాళ్ళ నరేంద్ర మోడీ గారు నేను ఒక సోదరుడుగా మీకు అండగా ఉంటాను అని చెప్పి ముందుకొచ్చి అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేయడం అన్నది ఇది చిన్న పని కాదు, చిన్న నిర్ణయం కూడా కాదు. కానీ ఒక్క సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి మా సైనికుల మీద కనుక మీరు చేయి వేసినట్లయితే యావత్ భారతదేశం వారి వెనకాల నిలబడి ఉంది అని చెప్పి దేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా తీసుకువెళ్ళడం. గడిచిన ఇన్ని సంవత్సరాలుగా 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ ఈ 10 సంవత్సరాల్లోనే మనం 5వ స్థానానికి తీసుకుని వెళ్ళగలిగాం. కుటుంబాలకి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై హైకోర్టులు ఇరుపక్షాల వాదనలు విన్న తీర్పు రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం తీర్పు వెల్లడిస్తామంది. రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోయినా సంతకం ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దంటూ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. ఈ సడలింపును అధికార వైసీపీ వ్యతిరేకించింది. పోస్టల్ బ్యాలెట్ నిబంధనపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. బ్యాలెట్పై ఆర్ఓ సీల్ లేకపోయినా ఓటును తిరస్కరించవద్దంటూ ఇచ్చిన మెమో సమంజసం కాదని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించింది ఏపీ హైకోర్టు. ఇరుపక్షాల వాదనలు వింది చివరకు తీర్పును రిజర్వ్ చేసింది. పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు. ఎలక్షన్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు టీడీపీ నేతలు. కౌంటింగ్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలు వివరణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని టీడీపీ నేత అశోక్ బాబు అన్నారు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే వెళ్లాలని రామకృష్ణారెడ్డి చెప్పారు. దాంతో ఐపీసీసీలోని 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది. రియాల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్లు సైతం ట్యాంపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాంపింగ్ గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇక ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాంపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉన్నట్లు తెలుస్తుంది. కాగా సమంత, నాగ చైతన్యం విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాంపింగే కారణమని బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బూరా నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారితీస్తుంది. కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది. మీ అందరికి తెలుసు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని
పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లికి కూడా పెట్టాకలేదు. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే వాళ్ళ భార్యాభర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అనే ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది. వేరీస్ కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గవర్నమెంట్ నీదే. ఒక గొర్రెల పంపిణీ స్కామ్లో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పశుసంవర్ధక శాఖ మాజీ సిఈ రామచంద్రరావు, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. 2,10,00,000 ప్రభుత్వ నిధులను రామచందర్ దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలున్నాయి. రామచందర్ కళ్యాణ్ను అరెస్టు చేసి అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు గొర్రెల స్కామ్కు సంబంధించి 10 మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎవరి పాత్ర ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ చేశారు. ఆయన పదవి విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం సాయంత్రం పదవి విరమణ ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనను విధుల్లోకి తిరిగి చేర్చిన ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హోం సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ మేరకు జీఐడి నుంచి జీవో నెంబర్ 1013ను ప్రభుత్వం జారీ చేసింది. కొన్నేళ్లుగా ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడిన ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అవ్వాల్సిన రోజున విధుల్లో చేరారు. ఉదయం బాధ్యతలు చేపట్టిన ఆయన సాయంత్రం పదవి విరమణ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవి విరమణ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. నీరు లేనిదే మానవ మనుగడ కాదు, సృష్టిలో ఏ జీవి బ్రతకదు. అలాంటి నీటి కోసం మొన్న బెంగళూరు, ఇప్పుడు హస్తినావాసులు అల్లాడుతున్నారు. ఎన్నడూ కనీవినే విధంగా వాటర్ పైప్ వరకు వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు భానుడి బగబగ, మరోవైపు నీటి కష్టాలు. ఇవి దేశ రాజధాని ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు. మొన్న బెంగళూరు, ఇప్పుడు ఢిల్లీలో అవే పరిస్థితులు. ఓ 2 రోజులు ముద్ద ముట్టకపోతే ఉండగలమేమో కానీ నీళ్లు తాగకుండా ఒక్క పూట గడవడం కష్టమే. అలాంటి నీటి కోసం హస్తిన ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా అవస్థలకు గురవుతున్నారు. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడంతో ఢిల్లీ వాసులకు నీటి కటకట తప్పడం లేదు. హర్యానా ఢిల్లీ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. ఢిల్లీ మొత్తం యమునా నదిపై ఆధారపడి ఉండడంతో హర్యానా నుంచి వచ్చే నీళ్లే ఆధారం. అయితే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై పంచాయతీ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్న ఢిల్లీ సర్కార్ అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మరోపక్క నగరవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ను సరఫరా చేస్తోంది. ఈ సమయంలో నీటి కోసం జనం ఎగబడుతున్నారు. కొందరు యువకులు ట్యాంకర్ రన్నింగ్లో ఉండగానే పైకెక్కి పైపుల ద్వారా నీళ్లు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది ఆ ప్రయత్నాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కొందరు గాయాల పాలవుతున్నారు. ఈ క్రమంలోనే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ సర్కార్. నీటిని వృధా చేస్తే 2,000 రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. అలాగే కార్లను కడగడం, ట్యాంకులు ఓవర్ఫ్లో చేయడం, నిర్మాణం కోసం, వాణిజ్య అవసరాలకు నీటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసింది. రోజుకు 2 సార్లు కాకుండా సంక్షోభం కారణంగా ఒక్కసారి నీటిని విడుదల చేస్తామని, అందుకు ప్రజలు సహకరించాలని కోరింది.
మరోవైపు భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ కారణంగానే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో జనానికి నీటి కష్టాలు తప్పడం లేదు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లోనూ నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ నీటికి అల్లాడుతున్నారు. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. దీంతో వానలు పడితే కాని నీటి కష్టాలు తప్పవని భావిస్తున్న జనం ఎప్పుడెప్పుడు వేసవికాలం పోయి వర్షాకాలం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరి ఎన్నడూ లేని విధంగా వాటర్ వేస్ట్పై జరిమానాలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు అంటే హీట్ వేవ్తో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించడం కూడా కష్టమే. అందుకే ప్రకృతి వనరులు కాపాడుతూ చెట్లను పెంచడమే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే మార్గమంటున్నారు మేధావులు. ఇకనైనా మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వర్షాకాలంలో చెట్లను నాటుదాం. పర్యావరణ పరిరక్షణకే కాదు నీటి సమస్యలను పరిష్కరించుకుందాం. లేదంటే భవిష్యత్ తరాలకు ఇప్పటికంటే 100 రెట్లు ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకుందాం. పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించి అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మానవులకు సోకే ఆస్కారం ఉంది. ఈ వ్యాధి సంక్రమణకు నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరం కేంద్ర పశుసంవర్ధక శాఖ ఇటీవల పేర్కొంది. యాంటీవైరల్ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాప్తి క్రియాశీలకంగా ఉన్న రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితో పాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని H5N1 పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.